మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై నూజివీడు నియోజకవర్గ సర్పంచుల అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొలుసు పార్థసారథిపై అకారణంగా అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు పార్టీ అధిష్టానం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడిగా పదవిచ్చి గౌరవించడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగానే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణం కోసం, భవన నిర్మాణ కార్మికుల కోసం ఈరోజు ఉచిత ఇసుక ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుకే కాదు, మట్టి కావాలి, ఉచిత మట్టి కావాలి. ఈరోజు ఏదైతే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే మట్టి కావాలి, రోడ్లు మరి త్వరతగతిన రోడ్లు పోయాలంటే ఈరోజు మట్టి కావాలి, అట్లా పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలంటే మట్టి కావాలి, ఈరోజు రైతు చేలో పంట పండించుకోవాలంటే మట్టి కావాలి, ఈరోజు దారి బాగు చేసుకోవాలంటే మట్టి కావాలి. ఈ విధంగా మట్టితో ఎంత అవసరం ఉంది. దీన్ని మీరు కూడా ఫ్రీ చేయగలిగితే, మట్టిని ఫ్రీగా చేయగలిగితే ఈ రాష్ట్రం మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది. ఈ రాష్ట్రం మేము, మా రైతులం కానీ, మా రైతు కూలీలు కానీ, ప్రజలు కానీ ఈరోజు ఒక లేఅవుట్ వేసుకోవాలంటే మట్టి కావాలి. ఈరోజు ఏదైతే మట్టి లేక గ్రామాల్లో ఈరోజు నూజివీడు గతంలో 500 రూపాయలు ఉండే ఒక ట్రాక్టర్ మట్టి ఈరోజు పర్మిషన్ లేక మట్టి ట్రక్కు 2500 రూపాయలు నూజివీడు అమ్ముతా ఉన్నారు. గత 6 నెలల నుంచి మట్టి లేక చాలా నిర్మాణ రంగాలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఆగస్టు 31 వచ్చిన తుఫాను వల్ల రోడ్లు కొట్టుకుపోయి, చేలు కొట్టుకుపోయి, గ్రామాల్లో కనీసం రహదారులు బాగు చేసుకున్నామంటే మట్టి దోళన ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర మా ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, దీన్ని మీరు పరిశీలన చేయండి. మరి మట్టిని కూడా ఎక్కడైతే రైతు పరికరాన్ని మట్టిని అతనే తోముకునే విధంగా మట్టిని కూడా మీరు ఫ్రీ చేయగలిగితే రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి ముందరిగేస్తుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఏదైతే రావుచర్ల గ్రామంలో ఏం జరిగింది, రావుచర్ల గ్రామంలో ఏ విధంగా రైతులు కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటారనే దాన్ని కూడా మీరు కూడా వచ్చి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి మీరు కూడా ఎలా